సార్ సార్ యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు నాకు చూడాలనిపించింది సినిమా. బట్ తెలుగులో వస్తుంది కాబట్టి ఐ డి నాట్ సీ. బట్ ట్రైలర్ చూస్తే ఒక లైన్ అయితే క్లియర్లీ ఒక వైఫ్కి మదర్కి మధ్య శాండ్విచ్ అయ్యే సన్ క్యారెక్టర్ అని అనిపించింది. అండ్ ఆఫ్ ద స్టోరీ సార్. యా, ఇప్పుడు రియల్ లైఫ్లో ఆ ఫార్ములా మీరు ఫిగర్ అవుట్ చేశారా? హౌ టు బ్యాలెన్స్ బిట్వీన్ వైఫ్ అండ్ మదర్ అని? సార్ ఫిగర్ అవుట్ చేస్తే లైఫ్లో ఎంటర్టైన్మెంట్ లేదు సార్. అది లైఫ్కి ఎంటర్టైన్మెంట్ సార్. ఇట్స్ అవుట్ ఆఫ్ లవ్. ఐ బిలీవ్ ఇట్స్ అవుట్ ఆఫ్ లవ్. యా, బట్ ఈ లైన్ వచ్చి చాలా రిలేటబుల్ లైన్ అండి. ఐ హోప్ ఇట్ విల్ బి బిగ్ హిట్ దెన్ తమిళ్ ఆల్సో. యా, వి ఆల్సో ఎక్స్పెక్టింగ్ దట్ సార్. థ్యాంక్ యూ నిత్య గారు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నిత్య గారు, ఇందాక మీరు అన్నారు కదా ఇయర్లీ 2 సినిమాలే, లాస్ట్ ఇయర్ 2 సినిమాలే చేశాను దొరకట్లేదని చెప్పి. మీ విషయానికి వస్తే ఒక చిన్న కన్ఫ్యూజన్. దొరకట్లేదని చెప్పట్లేదు కదా, ఐ మీన్ స్క్రిప్ట్, యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద స్క్రిప్ట్ అని. మీ విషయంలో ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. నిత్య గారిని ఎక్కువ చూడాలనిపిస్తుంది. ఎక్కువ చూస్తేనేమో ఆ క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోద్దేమో అని చెప్పి భయం వేస్తుంది. సో ఇబ్బంది అయినా సరే మీరు తక్కువ సినిమాలు చేయడమే ఒక రకంగా మంచిది. సో స్వీట్. లేదు, నేను ఎక్కువ చేస్తే కూడా క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ ఉండదు అసలు. అలా ఉంటే డబుల్ బోనస్ మాకు. కానీ ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, నేను చాలా లాంగ్వేజెస్ లో చేస్తాను కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్ అయినా చూడండి, తెలుగు కోసం మాత్రం వెయిట్ చేయండి, చేయకండి. Please watch all the languages with subtitles. Good to see you, Andy. Good to see you. Waiting for your Telugu film next. Thank you so much. Thank you. విజయ్ గారు ఇక్కడ. Yes. తెలుగు నుంచి విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ వస్తుంది. Yes. మీ సినిమా విజయ్ సేతుపతి, ఇద్దరిలోని విజయ్ అని ఉంది. సో తెలుగు తమిళ్. విజయ్ దేవరకొండ గారికి మై ఆల్ ది బెస్ట్ అండ్ విషెస్ టు హ్యావ్ వెరీ massive hit. And then we also, I wish Vijay Sethupathi also very massive hit. అయితే మీ సినిమా పక్కా హిట్ అనే టాక్ వచ్చేసింది. ట్రైలర్ చూసినా, తమిళ్లో చూసినా, బడ్జెట్ అంటే కలెక్షన్స్ పరంగా. సో ఇక్కడ అతను అదృష్టాన్ని పరీక్షించుకునే స్టేజ్లో ఉన్నాడు. ఎందుకంటే ఈ హిట్ పడాలి ఆయన కింగ్డమ్. సో ఎట్లా ఆయనకి బెస్ట్ విషెస్ చెప్తున్నారు, బట్ మీది కూడా ఆడాలి కదా. But why should I compete with others when we are in the same industry? The film runs, suppose in one time, if 3 films release and everything is good, we go and watch now. I've been an actor 10-15 years before. Before that, I used to watch films. What a film comes when you hear that the film is good, we go and watch, even if it is in other language also. Yeah. So it depends on the film. But we wish all the films should be hit. It is not only for the hero or a director. There are so many people working in the industry, and so many people depends on the industry. If one film is hit, it is very good for the industry and so many people and the families. And it is very hard work, and everybody wanted to give a hit. So I wish Kingdom for great success. Okay, all the best. నిత్య గారు, ఇప్పుడు ట్రెండ్ అయితే మాత్రం హస్బెండ్స్ని ఖతం చేస్తున్న సిచ్యువేషన్ చాలా చూస్తున్నాం మనం. అవి కేసెస్ తక్కువే కావచ్చు, బట్ వాటిని ఎక్కువ ఫోకస్ చేశారు. ఈ టైంలో వస్తున్న మంచి హిట్ మూవీ ఇది. సో ఇందులో ఏమన్నా ఆయన ఏమైనా వేసేస్తారా ఏంటి? మర్డర్ చేస్తాను. నాకు అర్థం కాలేదు, చెప్తే నేను కూడా నవ్వుతాను కదా. మిమ్మల్ని మర్డర్ చేస్తారా ఈ సినిమాలో అంటుంది సార్ విజయ్ సేతుపతి గారు. రోజు షూటింగ్ లో, షార్ట్ లో ఎక్కువ యాక్టింగ్ చేస్తారు. She is a very good actor, so she creates that fear on every actor's mind. So she kills everybody. Nice. మంచి ఆన్సర్ దొరికేసింది. విజయ్ గారు ఇక్కడ. విజయ్ గారు చెప్పండి సార్. యాక్చువల్లీ ఏంటంటే తెలుగు సినిమాలు కానీ తమిళ సినిమా ఏ సినిమా సరే రిలీజ్ అంటే ఒకేసారి రిలీజ్ అవుతుంటాయి. కాకపోతే మీ సినిమాలు ఏంటి తమిళ్లో ఫస్ట్ రిలీజ్ అయ్యి ఒక 1 వీక్ లేదా కొంత టైం తీసుకుని రిలీజ్ చేస్తుంటారు, ఎందుకని సార్? ఈ సినిమా ప్రొడ్యూసర్ సత్యజ్యోతి టి త్యాగరాజన్ సార్, వాళ్ళ సార్ని అడగండి సార్. సార్ వీఆర్ జస్ట్ హీరో సార్. వీ జస్ట్ గో టు సెట్ అండ్ లిసన్ టు డైరెక్టర్, వాట్ ఎవర్ హీ వాంట్స్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. And rest everything, release and everything, but my producer will decide. It is not in our hands, sir. So we can't take any call on it. మీ సినిమా వస్తుందంటే కంపల్సరీ అది ఏదో ఒక మెసేజ్ లేకపోతే మంచి బ్లాక్ బస్టర్ అనే టాక్ అయితే ఉంటుంది కంపల్సరీ. మహారాజా లాస్ట్ టైం, ఇప్పుడు ఇది కూడా హిట్ అయింది. మేము తమిళ్తో పాటు ఇది కూడా ఎక్స్పెక్ట్ చేసాం ఒకేసారి రిలీజ్ అని, కాకపోతే టైం తీసుకున్నాం.
అందుకని. థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మీరు లాస్ట్ నాకు వినిపించలేదు ఎందుకు సార్ ఓకే సార్, పూరి జగన్ గారితో చేయబోతున్నారు కదా సార్, అది అంటే మెగాస్టార్ చిరంజీవి గారితో చేస్తున్న జానీ సినిమా కాన్సెప్ట్ అని అంటున్నారు. ఆటో జానీ అదేనా లేకపోతే ఇంకా స్టోరీ నేను ఎప్పుడు ఎలా సార్ చెప్పవచ్చు. ఈ వెయిట్ అండ్ సీ సార్, బట్ మూవీస్ కమింగ్ అవుట్ రియలీ వెల్ సార్. పూరి గారికి ఫిల్మ్ ఎలా ఉండబోతుంది సార్? తెలుగు అంటే మీరు తెలుగు ఫస్ట్ సినిమా whatever film in whatever language we do know, sir, unless until you an audience see the film, we can't say, we just try to make good film to entertain audience, but unless until you say it, no, that we can't confirm it will be a sure hit. In Talavan the sir madam also we showed to so many people and everybody liked it, but still we didn't get the confidence. We hope it will be a hit, but once the audience saw the film, then we got the confidence. Same way, any film, we work to give a hit. That's all. ఓకే. నిత్య గారు మీరు అన్ని సినిమాలు చేస్తున్నారు, తెలుగులో మాత్రం అంటే మంచి కథలు రావట్లేదు అంటున్నారు. యాక్చువల్లీ అంటే మీకు తెలుగు కథలు నచ్చకపోవడానికి కారణం ఏంటి మేడం? అసలుకి అలాంటి కథలు ఇంతవరకు మీకు నచ్చే కథలు ఇంతవరకు రాలేదా తెలుగు నుంచి? అంటే నేను లాంగ్వేజ్ గురించి ఎప్పుడు అనుకోవట్లేదు, ఈ లాంగ్వేజ్లో చేస్తాను ఆ లాంగ్వేజ్లో చేయాలి. నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో నాకు ఇది నచ్చింది కాబట్టి చేసా, కానీ ఆ లాంగ్వేజ్లో ఇప్పుడు రావట్లేదు అట్లేం కాదు, కానీ రాలేదు ఇప్పటి వరకు నాకు ఆ నచ్చిన ఒక, బికాజ్ నా స్టైల్ కూడా కొంచెం మారింది. మనం కొంచెం చిన్నప్పుడు లైక్ when you're 21, 22 ఒకలాగా స్టోరీస్ మాకు ఓకే, కానీ ఇప్పుడు అది ఇట్స్ నాట్ ఇనఫ్ జస్ట్ ఒక లవ్ స్టోరీ చేయడం. ఏదైనా ఇంకా ఉండాలి ఆ క్యారెక్టర్లో, లేదంటే ఎందుకు ఊరికే ఒక సినిమా చేయడం అని అనిపిస్తుంది నాకు. సో డెఫినెట్గా ఇట్ ఈస్ కాల్, ప్లీజ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ గుడ్ స్క్రిప్ట్స్ ప్లీజ్ టెల్ మీ. నాకు తెలుగులో 100% నాకు చేయాలని ఉంది. స్ట్రైట్ తెలుగు మూవీ చేయాలనుకుంటే ఎవరితో చేస్తారు సార్? తెలుగులో చేయాలి హీరోస్. నాని. ఓకే, నాని గారు. విజయ్ గారు. సారీ ఎందుకు సార్ నాని గారితో ఎందుకని? వై నాని? మై ఫేవరెట్ హీరో. విజయ్ గారు. హీరోయిన్ ఉంది నిత్య మెనన్. ఓకే. My first film was with Nani, so நம்ம இன்னொன்னு பண்ணா சூப்பரா இருக்கும் இந்த மாதிரி. சரி நானி சார் சொல்லுங்க. Okay. My question to Nitya. Hi. So Nitya and Vijay garu, both of you అంటే వర్సిటైల్ యాక్టర్స్. ఆన్ స్క్రీన్ డెఫినెట్లీ చాలా బాగా యాక్ట్ చేస్తారు, డైరెక్టర్ మాట వింటారు, అన్ని చేస్తారు, కానీ ఆఫ్ స్క్రీన్ ఏం చేస్తారు? ఆన్ లొకేషన్ లో ఏం మాట్లాడుకుంటారు? కొంచెం క్యూరియస్ గా ఉన్నాను తెలుసుకోవడానికి. She went and sit next to the monitor. Okay. And she is playing with that kid. The kid is there, no? ఆయన తింటారు చాలా. ఏమేమి తింటారు? కొత్త పరోటా తింటారు. ఆయనే చేసుకొని చిల్లీస్ ఎక్కువ వేయి అని చెప్పేసి అది వేసి, అది స్పెషల్ గా ఆయనకి ఒక కొత్త పరోటా వస్తుంది, అదే ఆ పెనం నుంచే అక్కడ మన సెట్ లో ఉన్నది తింటారు. తనేం చేస్తుంది ఆఫ్? Just now I told you, no, she plays that kid, our daughter is there, no? Okay. Always is. నేనే ఎప్పుడు పట్టుకుంటా తన్ని. Even after the shoot also, she spent 1 or 2 days with the kid and then left. Why is it you are away from dancing? We danced a lot ఈ ఫిల్మ్ లో. ఇందాక కొంచెం డాన్స్ ఎందుకు నాతో అవేగా ఉంది అని నాకు తెలియదు, నేను ట్రై చేస్తాను పక్కన వెళ్ళడానికి. Such a huge experience you have got with so many movies and so many superstars with you, and today with both these talented actors. ఎలా ఉంది సార్? సార్ మేడం అంటే సక్సెస్ అనే చెప్తా నేను. I watched the film after the final cut was over. The director was kind enough to show me the film, and the moment I saw the film, I knew that this couple, as they have outperformed their roles. The chemistry was good, and I felt somehow, somewhere along the line, I felt it was like Kamala Hassan and Sridevi performing in Mudram. Yes, sir. That's the kind of
chemistry I could see. And I thoroughly enjoyed it, and then I requested the director to allow me to see the film the second time again along with my wife, and it was a universal feeling. They both, chemistry was good. Not only that, each and every character who have acted in the film, you'll all watch it in the theater. The director has made it a point to give everyone the significant performance in the film. You'll watch it and you'll enjoy it in the theater. Such a huge compliment. What do you have to say? It's too much. It's loud of love. It's too much. Nitya? Yeah. నిత్యమేనం కాకపోతే మీకు కెమిస్ట్రీ బాగా కుదిరింది, మీ ఇద్దరు లేకపోతే సినిమా లేదన్నారు. ఒకవేళ నిత్యమేనం కాకపోతే కూడా మీరు ఎంతలాగా ఈ కెమిస్ట్రీ కుదిరేది కాదా, ఇంత బాగా అవుట్పుట్ వచ్చేది కాదా, మీరేమంటారండి? నేనా సార్? నా దగ్గర లేదు సార్. Everything is because of him, sir. Because the director one who says, no, this is okay, this is not okay. So we are trying to make him happy. What he has written, what is his vision, it is depends on the director, not depends on the actors. We just listen and we try to make it right. అంటే చాలా సినిమాల్లో మీరు స్పెషల్ రోల్స్ వేస్తూ ఉన్నారు, అంటే నాట్ ఓన్లీ లీడ్ హీరో బట్ లీడ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. బట్ ఇప్పుడు వరుసగా మళ్ళీ హీరో టైప్ ఆఫ్ రోల్స్ అనేవి, సినిమాలు అనేవి మీరు చేస్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా మీకు సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ వెర్సటాలిటీ అనేది మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు ఎంజాయ్ చేశాను సార్. I think I tried so many films past 15 years and I enjoy doing it. Even whether it is a guest in Nitya's film, the first film, Malayalam film we did, 19 I was a guest role. It was a guest role. So I did guest roles also, as a villain also. I love it, I am doing it. All the best, sir. Thank you, sir. నిత్య గారు, అండ్ యాక్చువల్గా ఇందాక మీరు అంతకుముందు ఈ ప్యాటర్న్ సినిమాలోనే ఉస్తాద్ అవతల సినిమా చేశారు కుకింగ్ సంబంధించి. సో ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమా చేయడం మీకు ఎలా ఫీల్ అవుతుంది? అవును, ఫస్ట్ టైం ఇలా కుకింగ్ షార్ట్స్ అని చూసింది ఆ సినిమాలో. అందులో కూడా ఫిలిం చూసి బయటకు వస్తే అందరూ చెప్పారు వి ఫెల్ట్ లైక్ ఈటింగ్ అని. ఈ సినిమాలో కూడా పాండిరాజ్ సార్ చెప్పారు, నాకేం కావాలంటే ఫిలిం చూసిన తర్వాత బయటకు వస్తే అందరూ స్ట్రైట్ పొరోటా షాప్కి వెళ్ళి ఏదైనా ఒకటి తినాలి అని వాళ్ళకి అనిపించాలి, అలాంటి షార్ట్స్ ఉండాలి అని చెప్పారు. సో లాట్ ఆఫ్ ద ఫుడ్ షార్ట్స్ చేస్తున్నప్పుడు మేము కూడా ఉన్నాం అక్కడ. సో అది అలా అలా కాదు, అది బాగా ఉండాలి, అది చూస్తేనే నోట్లో ఇది రావాలి అండ్ వీ షుడ్ ఫీల్ లైక్ ఈటింగ్. సో దట్ వాజ్ ద ఇంటెన్షన్. అలాగే అందరికి చాలా ఒక ఇంటెన్షన్ ఉండింది. సో యా, ఐ లవ్ డూయింగ్ ఫిల్మ్స్ అబౌట్ ఫుడ్. అందులో ఏదైనా ఏం చెప్పేది, ఒక హ్యూమన్ ఒక మంచి ఎమోషన్ ఉంటుంది అందులో. అండ్ ఐ థింక్ ఎప్పుడు చూసినా ఒక 10 years 20 years తర్వాత మనం చూసినా కూడా మనం రిలేట్ చేస్తాం దాంతో. జనరల్గా హీరోయిన్స్ కి కెరియర్ చాలా తక్కువ ఉంటుందంటారు హీరోలతో పోలిస్తే కనుక. హీరోయిన్స్ మాక్సిమం 5 years. అలాంటి హీరోయిన్స్ తో మీరు నిజంగా వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలు చేయడం, సెలెక్టివ్ గా చేయడం ఈజ్ గ్రేట్. బట్ ఎందుకు అంత చూజీగా అంత సెలెక్టివ్ గా చేయకపోవడం కారణాలు ఏంటి, మెయిన్ రీజన్ ఏంటి అనుకుంటున్నారు అసలు? అది తెలుగు వాళ్ళకి తెలిసినట్టు ఎవరికి తెలియదు. నేను ఎందుకు చూజీగా చేస్తాను, అది ఎందుకు ఏంటి అనేది అర్థం చేసుకునేది మాక్సిమం ఇక్కడే కదా. అందరికి తెలుసు వై ఐఎమ్ చూజీ. అది ఎలా అంటే ఈవెన్ పెద్ద పెద్ద సినిమాలు వస్తే కూడా నాకు ఆ స్టోరీ ఉందంటే మాత్రమే నేను చేస్తా. నాకు నా మనసుకి అది ఒకటి మంచిగా అనిపించాలి, ఒక క్లాసీగా ఉండాలి, ఎలిగెంట్గా ఉండాలి. నాకు ఊరికే కమర్షియల్ రీజన్ కోసం నేను సినిమా అస్సలు చేయను, ఎప్పుడు చేయలేదు, ఇంకా చేయను నేను. సో ఆ కమర్షియల్ ఇది నాకు సెట్ అవ్వదు ఎక్కువ. చేశాను కాబట్టి అందులో కూడా నాకు ఒక రీజన్ ఉండాలి నేను ఎందుకు అక్కడ ఉన్నాను అనేది. సో అదొక పర్సనల్ సెన్సిబిలిటీ, పర్సనల్ చాయిస్. అది లైఫ్లో కూడా నేను అలాగే ఉంటా, అలాగే సినిమాలో కూడా ఉంటా. సో మీరు చెప్పినట్టు ఒక్క హీరోయిన్కి లైఫ్ తక్కువ అనేది కరెక్ట్ కాదండి అసలు. చాలా మంది ఉన్నారు, ఇప్పుడు కూడా చాలా బాగా చేస్తున్నారు, చాలా యాక్ట్రెసెస్ ఉన్నారు. సో అదొక బిలీఫ్ అంతే, అది ఇట్స్ నాట్ రియాలిటీ.
ఐ డోంట్ థింక్ దట్ ఎనీబడి ఇప్పుడు హీరోలకి ఆ టైం లేదంటే హీరోయిన్లకి కూడా లేదు, ఎందుకు ఉండాలి? అలాగే మెయిన్ మీరు చేసే సినిమాల్లో నందిని రెడ్డి గారి పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఆవిడ చెప్పకుండా ఏ సినిమా మీరు ఒప్పుకోరంటారు, అది నిజమేనా? స్టోరీ అంటే ఆవిడతో డిస్కస్ చేస్తారు ఏ సినిమా చేసే ముందు? ఎవరితో నేను డిస్కస్ చేయను, అసలు ఎవరితో చేయను. ఓకే సార్. నిత్య మ్యామ్ హియర్. మ్యామ్, ఈ సినిమా తర్వాత తమిళ మీడియాలో మీ పెళ్లి గురించి హాట్ టాపిక్ అయింది. నా పెళ్లి గురించి సో అంటే డిస్కషన్స్ చాలా ఎక్కువ అయ్యాయి. అవునా? సోషల్ మీడియాలో వెనక్కి నడకదు మీడియాలో అంతే. ఎప్పుడు చూసినా నన్ను చూస్తే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతారు, నేనేం చెప్పాలి? కానీ ఈ సినిమా చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించిందా, చేసుకోవద్దనిపించిందా? వీళ్ళిద్దరూ చాలా నన్ను ట్రై చేస్తారు, డైరెక్టర్ హీరో ఇద్దరు. చెప్పండి. లేదు, నువ్వు పెళ్లి చేసుకోవడం చాలా మంచిది అని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు, చాలా ట్రై చేస్తారు అందరూ. దే ఆర్ వెరీ ప్రో మ్యారేజ్. సో దాని గురించి ఇలా మాట్లాడితే లేదు నిత్య ఇది చాలా మంచి విషయం, లేదు నువ్వు చేసుకోవాలి అని కన్విన్స్ చేస్తారు నన్ను, కానీ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? పెళ్లిపోయినా ఎందుకండి, ఎప్పుడు చూసినా పెళ్లి ఈ పెళ్లి గోళ ఏంటి అందరికి? విజయ్ గారు ప్లీజ్ అందరూ కూడా సార్ మేడం గురించి మాత్రమే అడగరా, నో పర్సనల్ క్వశ్చన్స్ ప్లీజ్. తలైవి లాస్ట్ సండే నేను చూశాను సినిమా. మీరిద్దరు కొట్టుకుంటుంటే విపరీతంగా ఎంజాయ్ చేశా ఆన్ స్క్రీన్ లో. సో అంత గట్టిగా నిజంగా కొట్టుకున్నట్టు అనిపించింది. ఆన్ సెట్ లో మీరు ఏమైనా సఫర్ అయ్యారు, ఇంజూర్ అయ్యారా అని? Yeah, she hit that she threw that. Sir, you said it didn't hurt you. But seriously, and ఇంకా ఒక ఫైట్ ఉంది దానిలో, ఇక్కడ బ్లడ్ వచ్చింది నాకు. I told you right? Yes. ఓకే, నిత్య మేనన్ గారు, మీరు బాబా భాస్కర్ మాస్టర్తో అదే ముత్తల అదే ఇది తెలుగు వెర్షన్ తమిళ సాంగ్, సో అది చాలా బాగా వైరల్ అయింది. తలైవికి ఆడియన్స్ థియేటర్ వరకు రావాలంటే అది చాలా ప్లస్ అయింది సాంగ్. మీ ఇద్దరి మధ్యలో అది పిండి విసిరేసి కొట్టుకుంటారు కదా, సో అప్పుడు ఏమైనా ఎలా అనిపించింది? బాబా భాస్కర్ చాలా చాలా సూపర్ గా చేశారు. నేను యాక్చువల్లీ ఫిల్మ్ చూసిన తర్వాత నాకు అదే ఒక టేక్ ఆఫ్, అంటే సో వెల్ హీ వాజ్ కొరియోగ్రాఫ్డ్ అని. ఆయన ఎనర్జీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, మీరు ఏం చూడలేదు ఇంకా. యాక్చువల్గా నేను బాబా భాస్కర్ నేను డాన్స్ చేయాలంటే, అంటే ఒక మంచి కమర్షియల్ గా నేను డాన్స్ చేయాలంటే మాస్ గా, ఓన్లీ హీ కెన్ మేక్ మీ డూ ఇట్. సో అంటే నాట్ ఆన్ కెమెరా, బిహైండ్ కెమెరా మీ అండ్ హీ విల్ డాన్స్. సో మాకు ఆ ఎనర్జీ ఎప్పుడు ఉంది. ఇడ్లీ కడాలో చూద్దాం. నిత్య మ్యామ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది, అండ్ మీరు బయట కూడా మంచి ఫుడీ అనుకుంటా కదా? నాట్ రియల్లీ. ఓకే, బట్ ట్రైలర్ లో అయితే మేడ్ అప్ థింగ్. సో ట్రైలర్ లో అయితే మంచి ఫుడీ లాగా కనిపిస్తున్నారు. అవును. సో ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఎన్ని పరోటాలు తిన్నారు, ఎన్ని టైప్ ఆఫ్ పరోటాలు ట్రై చేశారు, ఏది బెస్ట్ అనిపించింది? యాక్చువల్లీ నేను పరోటాలు అస్సలు తిన్నాను, నేను లైఫ్ లో తినలేదు అస్సలు, నాకు నచ్చదు, నేను తిన్నాను. ఇక్కడికి వచ్చి ఆల్సో అది కొంచెం అన్హెల్తీ అని తెలుసు కాబట్టి నేను అది తిన్నాను. కానీ ఈ ఫిలింలో దే మేడ్ మీ ఈట్ ఇట్. నేను ఆ టైంలో ఫిలిం షూట్ చేసినప్పుడు నేను వెజిటేరియన్ని, కానీ ఫిష్ తినిపించారు నన్ను, ఫిష్ హెడ్ తినిపించారు. దాన్ని బాగా తినాలి నువ్వు, బాగా ఇలా అన్నారు. సో అవన్నీ తిన్నాను, యాజ్ అన్ యాక్టర్ ఇవన్నీ చేశాను. కానీ మధురైలో ఉన్నప్పుడు చాలా అప్పుడప్పుడు పొరోటాలు తిన్నాను. ఓకే, మధురైలో ఉన్నాం కదా, ఇక్కడే కదా తినాలి అని. సో తిన్నాను నేను కొంచెం, బట్ నౌ అగైన్ నో. విజయ్ గారు, ఇందాక త్యాగరాజు గారు మాట్లాడుతూ కమల్ హాసన్ గారితో మిమ్మల్ని పోల్చడం, విజయ్ సేతుపతి గ్రేట్ యాక్టర్, దాంట్లో నో డౌట్. సో కమల్ హాసన్ గారు పోల్చడం గురించి మీరు ఏం చెప్తారు? అలాగే రీసెంట్ గా 3-4 షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. ఇండస్ట్రీ రికార్డులు బదలగొట్టిన దర్శకుడు పూరి జగన్నాథ్. సో ఆయనతో వర్కింగ్ స్టైల్ గురించి మాత్రం ఏం చెప్తారు? ఐ థింక్ నేను ముందే చెప్పాను, ఇట్స్ టూ మచ్ ఫర్
It's, comparing with Kamal sir, it's too much. But still, out of love, he's saying, I take it. And thanks so much for it. They are legends. We are fans. Okay. Puri sir is a legend. And working with him is a great experience and very sweet. Every day, I enjoy working with him. The way he write dialogues, the way he execute, everything. So his timings are so awesome. I'm enjoying it. Movies come out really well. ప్లీజ్ ఓన్లీ సార్ మేడం గురించి మాత్రమే అడగరా క్వశ్చన్స్ ప్లీజ్. నిత్య హాయ్. సో ఈ సినిమాలో పాప క్యారెక్టర్ ఉంది కదా, అమ్మాయికి నిజంగానే అరగుండు కొట్టేసి చేశారా సీక్వెన్స్ అంతా కూడా? అవును అమ్మాయి ఒక 1 month ఏమో అలాగే ఉండింది, హాఫ్ అందులో. సో మేము అందరూ చూస్తే కూడా వీ యూస్ టు ఆల్సో ఫీల్ బట్ అయ్యో పాపు చాలా క్యూట్ గా ఉంటది. కానీ అమ్మాయి చేసింది అన్ని రియల్లే. ఆమె నాతో పాటు చాలా ఉంటది, నాతో చాలా కనెక్టెడ్ గా చాలా అటాచ్డ్ గా ఉంటది. సో నన్ను అమ్మ అని పిలిచిన ఫస్ట్ బేబీ తను. నన్ను షార్ట్ మధ్యలో సడన్ గా నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను చూసి అమ్మ అని చెప్పింది. సో ఫస్ట్ టైం నన్ను ఒక బేబీ అమ్మ అని పిలిచింది. సో దట్ వాజ్ అ వెరీ నైస్ ఫీలింగ్. కానీ తను నేనేమైనా మాట్లాడితే తను ఇమిటేట్ చేస్తుంది. సో అదే మీరు ఫిలింలో చూస్తారు, నేను మాట్లాడుతున్నప్పుడు తను కూడా ఇమిటేట్ చేస్తుంది. చాలా బ్యూటిఫుల్ బేబీ. ఎందుకంటే మీ ఇద్దరు బాగా చేశారు. మీ ఇద్దరు కంటే కూడా ఎక్కువ అమ్మాయి కష్టపడింది అనిపించింది ఆ పాప. కాదు, she was very happy with this. She was very happy with this. Thank you sir for this. So director Pandiraj sir, by any chance Pataka was an inspiration for this film? Yeah, real incident. No sir, Pataka the film, Hindi film, was that పటాకా మరి హిందీ ఫిల్మా? అది ఇన్స్పిరేషన్ అని కేకరా? అస్సలు లేదు. ఇది ఆయన ఓన్ చూసిన ఒక ఇన్సిడెంట్ ఆయన చూసారు ఇలాంటి ఒక టెంపుల్ లో. అది ఆ ఫిల్మ్ ఏంటి అంటే రియల్ స్టోరీ. విజయ్ సార్. yes madam. హాయ్ సార్, దిస్ ఇస్ రాణి. హాయ్ మేడం. సార్ ట్రైలర్ చూస్తే మొత్తం ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ కనెక్ట్ అవుతున్నాము, హిలేరియస్ గా నవ్వుకున్నాము. అలాగా మీకు అనిపించిన బెస్ట్ సీన్, మూవీ మొత్తంలో గుర్తుండిపోయే సీన్ అంటే ఏం చెప్తారు? ఎక్కువ సీన్స్ ఉంది, ఎలా చెప్పాలి నాకు తెలియదు. బట్ లాట్ ఆఫ్ సీన్స్ we enjoyed when we shoot also. We enjoyed so many times because the way he written the script was so nice. Even when he was sitting and reading a script scene by scene, no, that time itself I enjoyed so much while working with Nithya and others. No, it was after the shoot is over, the pack-up, the schedule pack-up, no, once the movie is done, we couldn't move from the set. We removed makeup and everything. We sat for half an hour to 1 hour, sitting and discussing, just talking with each other, because it was so real and we enjoyed so much, like a whole family, like how Nithya said, no, it was like that. నిత్య గారు, ట్రైలర్లో మీ యాక్చువల్గా ఈ మూవీలో మీ నేమ్ రాణి అయితే ఆయన మహారాణి అని ఫస్ట్ పిలుస్తారు, తర్వాత చాలా ఇరిటేట్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి, మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు కూడా ఆయన్ని ఒక మాట అంటారు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత. సో అది చాలా క్యూట్ గా అనిపించింది. సో మీకు అలాగా అనిపించింది? ఏమనిపించింది? ఆ రాణి గురించి ఎందుకు తీసుకొచ్చావు? తెలుసు నాకు, ఇప్పుడే చెప్పావు కదా నా పేరు రాణి అని. నాట్ లైక్ దట్, జస్ట్ అది చాలా కనెక్ట్ అయింది. అండ్ ప్రతి మూమెంట్ కూడా ప్రతి ఒక్కరి లైఫ్ కి హిట్ అయ్యేలాగా అనిపిస్తుంది. సో మీకు బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఫిల్మ్ మొత్తం మాకు అందరికి చాలా బ్యూటిఫుల్ ఇది. కానీ నేను చాలా ఎంజాయ్ చేసింది ఒక సీన్ ఉంది, మనం కొట్టుకున్న ఒక సీన్. నీ మొహం పొరోటా పెనం మీద వేసి రుద్దుతాను అని చెప్తాను నేను. అది నాకు చాలా ఇష్టమైన ఒక డైలాగ్. ఆయన చెప్పే డైలాగ్ ఒకటి ఉంది, ఎవరా అది ఈ టైంలో ఆమ్లెట్ అడిగింది, అది పెప్పర్ ఎక్కువగా అని చెప్తారు. అది నాకు చాలా ఇష్టం, అది ఎప్పుడు చూసినా నేను నవ్వుతా చాలా ఎక్కువ. సో ఆయన చెప్పిన డైలాగ్స్ చాలా నాకు ఉన్నాయి, చాలా ఇష్టమైనది. ఐ లాఫ్ అ లాట్. Thanks Nithya. Yeah, it's your delivery also and your writing sir. Vijay sir. It is writing is most important. Vijay sir, namaste sir. Namaste sir. బాగున్నారా సార్? నమస్కారం సార్. బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను సార్. సార్ అంటే మామూలుగా హిట్ సినిమాలకి సీక్వెన్స్ ప్లాన్ చేస్తుంటారు,
ముఖ్యంగా ఇలాంటి ఎంటర్టైన్మెంట్లకి అయితే ఇంకా జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు పార్ట్ 2 కోసం. సో సార్ మేడం మళ్ళీ నిత్య మీనన్ గారు మీరు కలిసి సీక్వెల్ ముందు ఇది పార్ట్ 1 చూడండి, ఎలా ఉందని చెప్పండి. తర్వాత నేను డైరెక్టర్ ప్రొడ్యూసర్ నేను నిత్య అని వెళ్ళి చెప్తాను ఇంకా పార్ట్ 2 రాసిండి అని. తర్వాత ఆలోచించి చేస్తాను సార్. చూడు చెప్పండి ప్లీజ్. యాక్చువల్ గా మాట్లాడాం మేము పార్ట్ 2 గురించి, ఒక్కొక్క ఐడియా కదా డైరెక్టర్ అందరూ పార్ట్ 2 మనం చేస్తే ఇలా చేయాలి అని. పార్ట్ 2 వందా ఎప్పుడు పన్నుగ్రదు నమ్మ పార్ట్ 1 లో అందరూ చచ్చిపోయారు. నిత్యమణి గారు ఇక్కడ మేడం రైట్ సైడ్ మేము యాక్చువల్గా పాండ్యరాజ్ గారి సినిమాలు ఎక్కువ విలేజ్ బ్యాక్డ్రాప్, ఒక ఎమోషనల్ అట్ ద సేమ్ టైమ్ చిన్న చిన్న ఎమోషన్స్ తోటి చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ హ్యూమర్ అది బాగుంటుంది ఆయన సినిమాల్లో. లాస్ట్ మూవీస్లో చాలా వాటిలో చూసాం అలా. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుందా, ఎమోషన్ ఎక్కువ ఉంటుందా, రెండు మిక్సింగ్ ఉంటుంది, ఎలా ఉంటుంది? అస్సలు చెప్పడం చాలా కష్టం. ఏ జానర్ అని కూడా చెప్పడం కష్టం. ఏ జానర్ ఈ ఫిలిం అంటే తెలీదు. అది ఒక కొత్త పొరాట అలాగే ఉంటది, అన్ని మిక్స్ అయి ఒక జానర్ ఉంటది. అది ఆయన పాండ్యరాజ్ సార్ జానర్, అది ఒక యూనిక్ జానర్. అందులో గోస్ట్ మూవీ కాదు, ఆ జానర్ కాదు, అదొక్కటి లేదు కానీ వేరే అన్ని ఉంది కదా. డ్రామా, ఎమోషన్, కామెడీ, యాక్షన్, మాస్ అన్ని ఉంది. కానీ సేతుపతి గారు మీరు హారర్ లేదంటున్నారు కానీ ఒక హస్బెండ్ వైఫ్ను కొన్ని సిచ్యువేషన్స్ లో అలా ఫీల్ అవుతుంటారు. మీ ఇంట్లో ఎలా ఉంది నాకు ఇంట్లో తెలుసు. అప్పుడప్పుడు నేను ఫీల్ అవుతాను. నా ఇంట్లో కూడా అప్పుడు ఫీల్ అవుతున్నా సార్. కానీ అది ఈ సినిమా విషయంలో ఫీల్ అయ్యారు మీరు ఎట్లా? ఇలా నిత్య ఉన్నారు కదా సార్ పక్కనే, ఎలా చెప్పొచ్చు సార్. సినిమా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నిత్య మీనన్ గారు లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఈ క్వశ్చన్ నిత్య మీనన్ గారు కానీ డిఓపి గారు కానీ డైరెక్టర్ గారు కానీ ఆన్సర్ చేయొచ్చు. ఇట్స్ ఫర్ ఫన్, డోంట్ టేక్ ఇట్. థ్యాంక్ యూ. సో బేసికల్ గా దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ చేసినప్పుడు లైక్ ఫుడ్ రిలేటెడ్ కానీ లేకపోతే బుచ్చికన్న సాంగ్ లోని లైక్ పిండితో ఆడే సీక్వెన్స్ కానీ ఇవి చేసేటప్పుడు ఏంటంటే కొన్నిసార్లు కరెక్ట్ గా రాకపోతే మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేసి టేక్స్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ ఫుడ్ విషయానికి వస్తే ఎక్కువగా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో అలా ఈ త్రూ అవుట్ ద మూవీలో ఏ సీక్వెన్స్ చేసేటప్పుడు ఎక్కువ టేక్స్ తీసుకోవడం జరిగింది అండ్ ఇట్ మేక్స్ యూ మోర్ డిఫికల్ట్ టు డూ దట్? ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు దానికి. ఎక్కువ టేక్స్ இல்ல இந்த படத்துல எந்த சீக்வென்ஸ் ரொம்ப நிறைய டேக்ஸ் போச்சு? Yes, the way she hit me with the tin, it was I think it's 6-7 takes. Every time she throw forcefully and say sorry. Ayyo sorry sir. నేను యాక్చువల్ గా ఐ త్రూ ఇట్ అట్ హిమ్ అండ్ దెన్ యాక్చువల్ గా అక్కడ కట్ అవుతుంది ఎందుకంటే నేను ఓ మై గాడ్ అని చెప్పేసా. ఆయన చెప్పి ఏం అవ్వలేదు పర్లేదు యూ కంటిన్యూ అని చెప్పి ఎందుకంటే నేను ఎంకరేజ్ చేయాలి కదా నా కో యాక్టర్, అందుకే. ఓకే డైరెక్టర్ గారు ఎక్కువ టేక్స్ యాక్చువల్ గా நம்ம நிறைய டேக் தானே போயிட்டே இருப்போம். ఆయనతో షూట్ చేయడం ఎలా అంటే అది పోతూ ఉంటుంది లైక్ ఇట్ విల్ కీప్ ఆన్ గోయింగ్. అక్కడ మేము ఆపాలి సార్ ఇనఫ్ టైం అప్ అలా చెప్పాలి, లేదంటే అది పోతూ ఉంటది. రెయిన్ వచ్చినా మీరు చూసారు కదా అవన్నీ రియల్ రెయిన్. ఒక అంబ్రెల్లా ఇచ్చేసారు, ఓకే రెయిన్ వచ్చింది, ఒక మాంటాజ్ తీసుకున్నాను, అదొకటి నేను చేశాను. సో నాకు ఎవ్వలో కాస్ట్యూమ్ చేంజ్ పనే ఒక 7-8 కాస్ట్యూమ్స్ డైలీ చేంజ్ పట్ 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 అని నేను కాబట్టి చేసా. ఓకే డైరెక్టర్ గారు పాండ్యరాజ్ గారు నమస్తే అండి, నేను ఆర్జే పోటుగాడు. సరే ట్రైలర్లో హీరో హీరోయిన్ వల్ల కాదు విడగొట్టాను అక్కడి నుంచి ఈ ప్రశ్న అండి. ప్రేమైనా ప్యాషన్ అయినా నా వల్ల కావట్లేదు వదిలిచి వెళ్ళిపోవడం కష్టమా లేకపోతే అనుకున్న దాన్ని చేయడం కోసం కలపడం కష్టమా? విచ్ ఇస్ లైక్ என்னங்க நான் சொல்றேன். இப்ப அந்த ட்ரெய்லர்ல இருந்து கேட்டிருக்கேன் ஹீரோ ஹீரோயின். ஓகே ஓகே ரைட். ஏன் பிரதர் இங்க முடிக்க விட்டுட்டு பல ரியாக்ஷனை குடுக்க விட்டு ஏன் பிரதர் தமிழ்ல கேளுங்க. சரி ஹீரோ ஹீரோயின் வந்து நம்ம முடியாது பிரிச்சு விடுங்க கேட்பாங்கல்ல, அங்கிருந்து இந்த கொஸ்டின். அது காதல் ஆகட்டும் பேஷன் ஆகட்டும் ஒரு விஷயம் நினைச்சதுக்கு அப்புறம் அது சேர்த்து வைக்கிறது கஷ்டமா இல்லைன்னா முடியாதுப்பா விட்டுட்டு போறது கஷ்டமா? எது கஷ்டம்? ரெண்டுமே கஷ்டம்தான், அது இடத்த பொறுத்தது. சில நேரம் இது మీరు ఇంగ్లీష్లో చెప్పండి సార్. நீங்க தெலுங்குல
తెలుగులో ట్రాన్స్లేట్ రెండు చాలా కష్టం అంట. అది ఆ సిచ్యువేషన్ పరంగా ఉంటది. నాకు తెలిస్తే హోల్డింగ్ ఇట్ టుగెదర్ ఇస్ ఓన్లీ కష్టం. అదా కష్టం ఉంటున్నారా? 100%. సార్ మీ ఇద్దరి మధ్య ఒక రిలేషన్షిప్, ఒక మంచి ఏమంటారు ప్రొఫెషనల్ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ అయ్యి ముందుకెళ్ళింది మీకు హీరో గారికి మధ్య. ఎస్, நீங்களோ ஹீரோ அது ரிலேஷன்ஷிப் ஸ்டார்ட் ஆயி பிரேக் ஆயி திருப்பியும் ஸ்டார்ட் ஆச்சு. So it's for the good. It's for the good, that's all. సార్ బట్ ఇప్పటి వరకు మీరు చెప్పలేదు ఆ ప్రాబ్లం, ఆ ఇష్యూ ఏంటి, ప్రాబ్లం ఏం జరిగింది అనేది మీరు చెప్పలేదు ఇద్దరు. అది చెప్పండి కొంచెం. అది మన ఇద్దరు గుంటల్లో చచ్చిపోయింది. విజయ్ సేత్పత్ సార్. ఎస్, థ్యాంక్ సార్. దిస్ ఈస్ ప్రజావాణి సార్. నాకు ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ అన్ని సీన్స్ నచ్చాయి. చూసారా మీరు? యా చూసాను. థాంక్స్ మేడం. ఇప్పుడు ట్రైలర్ లో కూడా ఒక బోర్డు పెట్టుంటుంది, గొడవలు ఇంకా పూర్తవలేదు, ఈ రోజు కూడా సెలవు అని చెప్పేసి. అది నాకు చాలా హిలేరియస్ గా అనిపించింది. ఆ సినిమా చేస్తున్నప్పుడు మీకు చాలా కష్టమైన సీన్ ఏంటి? అది పెయిన్. షీఈస్ ఆస్కింగ్ బ్రెయిన్. Yes, thank you to all. మేడం కాదు మేడం, నేను ఆలోచిస్తూ ఉంటాను. చాలా టఫ్గా ఉందంటే అన్ని సీన్ టఫ్. అదే చాలా ఎక్కువ అరిచాం అందరూ. because it's so loved and then we have to always in the anger and the fight, no, so all the scenes are really difficult. Some small reactions are difficult, especially to handle Nithya in front of frame is very difficult because she gives a lot of expression in 1 second. In 1 second she can just convince you in just one expressions. There are a lot of expressions. I love Nithya's expression when I was doing dubbing every time, because I dub alone and she dub alone, no, so I tell to director and my assistant artist, this is Nithya killed it here, Nithya killed it there, please tell her, and so we enjoy totally. Nothing is difficult. Madam, thanks madam. Last kada ఎక్కువ ఉంది మేడం, ఎక్కువ ఉంది మేడం. బికాజ్ ఐ ఆల్వేస్ ఫాల్ డౌన్ మేడం. ఎన్నిసార్లు నేను నా వైఫ్ని టచ్ చేశాను నాకు తెలుసు. కొడతారా తెలియదు, ఎందుకు పర్సనల్ క్వశ్చన్స్ అడగొద్దని చెప్పారు మేడం. లాస్ట్ పంచ్ మనదైతే దానికి వచ్చే కిక్కే వేరే పనిలాగా చెప్పారు ఆయన ఆన్సర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. సో August 1st వరల్డ్ వైడ్ గా సార్ మేడం రిలీజ్ అవ్వబోతోంది. అండ్ టుడే ఆర్ తెలుగు PROs are వంశీశేఖర్, ఈవెంట్ బై UV మీడియా. థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ సార్ మేడం. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ August 1st. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మేడం ప్లీజ్ కమ్ అండ్ వాచ్ సార్ మేడం. తెలుగు మీడియాతో చేయడమే చాలా బాగుంటుంది. దే లైక్ మేక్